మన స్కూల్ మొత్తంలో 7th క్లాస్ వల్ల గేమ్ రాక్ స్టార్ అయిపోయింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ మా సారులు చూశారు. మరి ఎవరికి ఇస్తారనేది వాళ్ళ జడ్జిమెంట్ మన ఆలోచనలు బట్టి ఉంటాయి. 6th క్లాస్ లో మొదటి పాఠం పేరు అభినందన పాఠం రాసింది ఎవరు? కేశవ లక్ష్మణ్ ఏ జిల్లా? రెండో పాఠం పేరు స్నేహబంధం అనే పాఠం ఏ ప్రక్రియ? కంగారు పడుకునే రైట్ స్పీడ్ లో కంగారు వస్తుంది, నో ప్రాబ్లం. స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తన రుధిరం చిందించారు. రుధిరం అంటే అర్థము వెరీ గుడ్. పసిడి ఆవరణాలకు విలువ ఎక్కువ. పసిడి వర్షం పడగానే హాలికులు పొలాలు. హాలికులు అంటే అర్థం కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులు తయారు చేశారు. స్వేదం అంటే అర్థము ఎప్పుడైతే అర్థాలు వస్తాయో తెలుగు రావడానికి వస్తుంది. ఫస్ట్ తెలుగు రావాలన్నా ఇంగ్లీష్ రావాలన్నా సరే వొకాబులరీ ఇంపార్టెంట్ తెలిసి ఉంటుంది. ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ విత్ వొకాబులరీ. అలాగే తెలుగు రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? మీనింగ్స్ రావాలి, పర్యాయ పదాలు రావాలి, తెలుగు చదవడం రావాలి. అప్పుడు తెలుగుతో ఏమైనా అన్ని సబ్జెక్ట్ ఇక్కడ ఉన్న అన్ని సబ్జెక్టులు రావాలంటే తెలుగు పర్ఫెక్ట్ ఉండాలి, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉండాలి, హిందీ కూడా ఉండాలి. లాంగ్వేజ్ ఎప్పుడైతే వస్తాయో మ్యాథ్స్ సైన్స్ సోషల్ చాలా ఈజీ అయిపోతుంది. మనం లాంగ్వేజ్ లేకపోతే మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి లాంగ్వేజ్ లేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు సార్? వాళ్ళు మ్యాథ్స్ చెప్పాలన్నా సైన్స్ చెప్పాలన్నా సోషల్ చెప్పాలన్నా వాళ్ళకి ఈజీ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయమ్మా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మీకు మస్తు కోపం వస్తుంది, ఇప్పుడు వస్తుంది, లోపల కసి వస్తుంది. ఎందుకు? బా నేను చెప్పలేకపోతున్నాను, కసి రావాలి. అప్పుడు డెవలప్మెంట్ వస్తుంది. ఎవడైతే పక్కవాడు ప్రైజ్ తీసుకున్నప్పుడు లోపల బాధ కలుగుతుందో వాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు. పక్కవాడు ప్రైజ్ తీసుకుంటుంటే తీసుకోలే నాకెందుకు అనుకున్నాం అనుకో, మన లైఫ్ ఇప్పుడు అట్లే ఉంటుంది. వాళ్ళు అంత స్పీడ్ చెప్తారు, మనం కూడా చెప్పడానికి ట్రై చేయాలి. అందరికి పాఠాలు నేనే చెప్పినా వేరే వాళ్ళు చెప్పిరా? బయట నుంచి ఎవరు వచ్చి చెప్పిరా? అందరికి పాఠాలు ఎవరు చెప్పి మన సరళ చెప్తలేరా? ఎస్ అన్నో ఇప్పుడు కాదు, ఇప్పుడు రాక్ స్టార్ మిస్ అయిన రెండో రాక్ స్టార్. అందుకనే సార్ పార్ట్ 1 పెట్టినా. ఈ పార్ట్ 1 లో ఎవరైతే ఆవేశంతో చదివి పార్ట్ 2 నెగ్గే ప్రయత్నం చేస్తారు గతంలో జరిగింది. ఫ్యూచర్ స్టార్ అవార్డ్ స్పార్క్ వచ్చింది గతంలో. వాడు ఏమి రాయని నల్లబల్ల, వాడు 3rd రాక్ స్టార్ లో ప్రైజ్ కొట్టాడు. అట్లా కూడా ఉంటది. అందుకని నేను ఎవరిని తక్కువ అంచనా వేయను. ఎక్కడో దగ్గర ఆనుమత్యం బయట పడుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొస్తా ఉన్నాను. రైట్, ఇంకా వీళ్ళ గేమ్ మీరు జడ్జిమెంట్ సార్ చూడాలి. ముగ్గురిట్లో ఇద్దరికి మాత్రమే బ్యాట్ చేస్తారు. ఎందుకంటే ముగ్గురికి ఇవ్వకూడదు. ముగ్గురికి ఇస్తే దాని వాల్యూ ఉండదు. ఇద్దరు మాత్రమే విజేతలు ఇవ్వాలి. ఒకరు కొంచెం డిసప్పాయింట్ అవ్వాలి, వాళ్ళు నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉంటారు. రైట్, ఆ పోటీ అనేది ఉండడం కోసమే అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాను. గబుక్కున్న సొంత వాక్యము. పిల్లిని చూసి ఎలుక గప్పుకున్న కృష్ణకు చేలురా చెలిమి గొప్పది. చెలిమి అర్థం స్నేహం. తామరలు కొలంలో పూస్తాయి. కొలను అంటే అర్థము కొలుగు. వర్షం ముడపటం పేరు వర్షం. వర్షం అనే పాఠం రాసింది ఎవరు? పల్లెదుర్గ ఏ జిల్లా? వర్షం అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సోమనాద్రి రాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉంది. తాపడము అంటే అర్థము కృషికులు పొద్దు సమానం కష్టపడి పంటలు పండిస్తారు. కృషికులు అంటే ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యర హాయిగా వేస్తుంది. పయ్యర అంటే అర్థము పయ్యర తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి. వడిగా అంటే అర్థము. 4వ పాఠం పేరు లేఖ అనే పాఠం ఏ ప్రక్రియ? ఫాస్ట్ చెప్పాలి. లేఖ అనే పాఠం ఎస్. ఆనవాళ్ళు అర్థము ఆనవాళ్ళు. డుమువులు ఏ విభక్తి? ఎస్. సుమతి శతకం రాసింది ఎవరు? శ్రీకాళహస్తీశ్వర శతకము, కుమారి శతకము. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సుభాషిత రత్నావళి. ప్రభుత్వనే శతకం రాసింది ఎవరు? ప్రభుత్వనే శతకం. రైట్ రైట్ వెరీ గుడ్. 6వ పాఠం పేరు పోతన బాల్యం రాసింది ఎవరు? పోతన బాల్యం ఏ ప్రక్రియకు సంబంధించింది? ఏ ప్రక్రియ? పోతన బాల్యంలో ఉన్న ఎస్ పోతన బాల్యంలో అన్నదమ్ముల పేర్లు పోతన మరియు ఇద్దరు ఎలా ఉంటారు? కలిసిమెలిసి ఉంటారా, కొట్లాడతారా? ఎస్. ఎందుకు అంటే ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి. రైట్, బైక్ పెట్టాలి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటారు? నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు? మైకంటి వానికి నామవాచకానికి బదులుగా వాడబడేవి. పనిని తెలియజేసే వాటిని ఏమంటారు? పని. మైకి ఇవ్వాలి అందరు. ఉడత సాయం అనే పాఠం రాసింది ఎవరు? ఉడత సాయం గోనబుద్ధారెడ్డి. ఈ పాఠం ఇంకా కాలేదు కానీ మనం ముందు ప్లానింగ్ లో ఉన్నాం. రైట్, ఇది 6వ తరగతికి కరెంట్ పోయింది సార్. బుక్ తీసుకోమా 6వ తరగతి. టైం అయిపోయినా చెప్పండి. నెక్స్ట్ ఇక
ఇక స్కూల్ మొత్తంలో మనకి 6-7 అయితే ప్రెసెంట్ గా పర్ఫెక్ట్ అయిపోయింది సార్. వీళ్ళు కొంచెం ఆబ్సెంటీస్ ఉంటారు కదా 9th 10th లో. ఆ అమ్మాయి 9th అమ్మాయి ఎవరు లేవు. ఇక్కడ బుక్ ఇక్కడ 9th ముగ్గురు ఉన్నారు, ఇద్దరు గేమ్స్ కి వెళ్ళినట్టు ఉన్నారు. 9th ఇద్దరు ఉన్నారు, యాక్చువల్ గా ముగ్గురు ఉంటారు. ఇద్దరు వాళ్ళిద్దరు కూడా బాగానే స్పార్క్లే ఉన్నారు. దాన్ని విక్రించో ఆమె కూడా బాగానే ఉంటుంది కానీ మధ్యలో మైక్ సరే కరెంట్ పోయినట్టు రైట్ సార్. 6, 7, 9వ తరగతి క్లాస్ కొట్టండి. పాఠం రాసింది ఎవరు? రెండో పాఠం పేరు ఎవరు రాశారు? మూడో పాఠం పేరు కదా సార్? ఎవరు రాశారు? చేమకూర వెంకట కవి రాసిన కావ్యం పేరే చేమకూర వెంకట కవి. పర్యాయ పదము కుమారుడు, పర్యాయ పదము. yes వెరీ గుడ్. ఉపాధ్యాయుని గౌరవించాలి, ఉజ్జ చూపిన మార్గంలో నడవాలి. పేరే నేనే పురుగుల పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? వెరీ గుడ్ వెరీ గుడ్. ఆయనకి ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? సహస్రం ఫన్. రైట్, ఇది అండర్లైన్ చేసుకుంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగా ఉంటాయి. ముప్పిరి అర్థం మీసం ఎత్తు అంటే దశరథుని కడగొట్టు పెట్టాడు. కడగొట్టు అంటే భారతదేశ ప్రభావాన్ని మనమంతా పెంచాలి. ప్రభావం అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్. డబ్బు వికృతి. హైదరాబాద్ లో విమానాశ్రయము పదం విడది. జ్ఞాపకం ఉండడము శరీరాకృతి. మహోన్నత జీవితాన్నంతా. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ 4వ పాఠం పేరే. 4వ పాఠం పేరు పేరు భాస్కర శతకం రాసింది ఎవరు? నెక్స్ట్ 6వ పాఠం పేరు. రెండో పాఠం పేరు ఎవరు రాశారు? 3వ పాఠం పేరు ఎవరు రాశారు? 4వ పాఠం పేరు ఎస్ గజేంద్రుడు. ఇది సర్వేశ్వరుడు. ఎస్. 5వ పాఠం పేరు. 6వ పాఠం పేరు. వెరీ గుడ్. నారాయణ శతకం రాసింది ఎవరు? నారాయణ శతకం. నారాయణ. వెరీ గుడ్ వెరీ. క్లాప్స్ కొట్టండి. రైట్. నెక్స్ట్ ఆశ్రితులను వదిలివేయట ధర్మము కాదు. ధర్మము అంటే అర్థము ధర్మము. ఉత్తముడు పరుల హితమునే కోరుతాడు. హితము అంటే అర్థము. వెరీ గుడ్. ఇంద్రాత్ములు పదం విడది. రైట్. ఈ కాంపిటీషన్ లేదు కాబట్టి నీ కంపల్సరీ ప్రైజ్ కాబట్టి అవసరం లేదు. అనుప్ల సాయుధాలు జీవధనములు. మొదటి పాఠం పేరు. ధర్మాజన్ ఎవరు రాశారు? మొదటి పాఠం పేరు దానశీలం ఎవరు రాశారు? మమ్మీల పోతన రాసిన కావ్య పేరు పేరు. ఏ కావ్యం రాశారు? మమ్మీల పోతన ఏం రాసింది? బాగా ఉంటుంది రాసింది. రెండో పాఠం పేరు ఎవరు రాశారు? 3వ పాఠం పేరు ఎవరు రాశారు? 4వ పాఠం పేరు ఎవరు రాశారు? 5వ పాఠం పేరు జగమెల్ల కాకతీయుల కంచికంట. టీచర్స్ ఉన్నారు గ్రూప్. సూపర్ స్టార్ గ్రూప్ ఏమండి? 6వ తరగతి సూపర్ స్టార్ గ్రూప్. 6వ తరగతి సూపర్ స్టార్. 6, 7 సూపర్ స్టార్ లేవంటున్నారుగా. 6, 7 ఇక్కడ అక్కడ సూపర్ స్టార్ ఫస్ట్ 7 లేవండి. 7 ఇక్కడ 7వ సూపర్ స్టార్ ఇక్కడ. మీరు సూపర్ స్టార్ సార్. మాట్లాడండి కూర్చోండి. కింద కూర్చోండి పర్లేదు. బెంచ్ ముగ్గురు కూర్చోండి. అయితే నెక్స్ట్ కూర్చోలేదు వీళ్ళు మీరే ఉంటారు. వీళ్ళు కూడా లాక్తే వస్తుంటారు. లాక్తారనే దాంతో లాకడం లాక్తేనే వస్తుంది. రాదు.
ఇట్లా ఆకాశం ఇంకా రాదు ఏంగా బాలే ఎవరు బాలే మొదటి పాఠం పేరు చదువుకునే పాఠం రాసింది ఎవరు అందుకనే రాస్తారు అది ఏం రాస్తారేమో ఇంటర్నల్ ఏమో ఒక పవర్ అని నా ఇంటర్నల్ ఏమంటే రాష్ట్ర వచ్చేస్తారు అది సెటిల్ కదండి 2 రకాలు. 3వ పాఠం పేరు 4వ పాఠం పేరు ఎవరు రాశారు? 5వ పాఠం పేరు ఎవరు రాశారు? 6వ పాఠం పేరు ప్రేరణ ఎవరు రాశారు? అబ్దుల్ గారి పూర్తి పేరే వీళ్ళని కూడా బ్యాంకులో తీసుకొస్తున్నాం సార్. ఇంకొంచెం వెనకబడ్డారు అంటే వాళ్ళని కూడా స్పాకు తీసుకెళ్ళడం నా లక్ష్యం. వీళ్ళని కూడా ఎంతబడితే ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఫ్యూచర్ స్టార్ రండి ఇందులో 7th క్లాస్ ఫ్యూచర్ మీరు వెళ్ళిపోండి మన విజేత చెప్తారు. ఫ్యూచర్ స్టార్ 7th క్లాస్ 7th క్లాస్ త్వరగా ఫ్యూచర్ స్టార్ ఎవరు? పిలవద్దు భయపడదు పిలవద్దు అట్లా పిలిస్తేనే వాళ్ళు అక్కడ ఫ్యూచర్ స్టార్ ఎవరు మేడమ్మా? రైట్ రండి. భయపడే వాళ్ళు రావద్దు, భయపడుతూనే ఉంటారు ఇక లైఫ్లో. ఒకటేనా? మొదటి పాఠం పేరు, 2వ పాఠం పేరు, 2వ పాఠం రాయడమా శ్రీనివాసమా? 3వ పాఠం పేరు, పాఠం పేరు భయపడు. 4వ పాఠం పేరు అమ్మ జ్ఞాపకాలు ఎవరు రాశారు? 5వ సౌండ్ చేసి చంపవాలి కొట్టా. 5వ పాఠం పేరు, 6వ పాఠం పేరు ఇంకొక మార్గమే చూస్తాం. 6th క్లాస్ రండి ఫ్యూచర్ స్టార్. 6వ తరగతి ఫ్యూచర్ స్టార్. 6 సూపర్ స్టార్ అండి. మీరు 6 సూపర్ స్టార్ సార్. ఏడన్నా మాట్లాడితే 100 మార్కులు కట్టేది. వీళ్ళు సూపర్ స్టార్ సార్. వీళ్ళు కూడా కవర్ అవుతున్నారు. 2వ పాఠం పేరు, 1వ పాఠం పేరు సుమతి శతకం రాసిన తెలుసా ఎవరు? సుమతి శతకం. 3వ పాఠం పేరు, 4వ పాఠం పేరు, 5వ పాఠం పేరు, 6వ పాఠం పేరు, మొదటి పాఠం పేరు, మొదటి పాఠం అభినందన రాసింది ఎవరు? 2వ పాఠం పేరు పేరు. 3వ పాఠం ఏంటి? వర్షం రాసింది ఎవరు? వెరీ గుడ్. 4వ పాఠం పేరు, 5వ పాఠం పేరు, 6వ పాఠం పేరు ఎవరు రాసిరు? 7వ పాఠం పేరు ఎవరు రాసిరు? సాయం. ఇట్లా తప్పలో చూసారు. ఇళ్ళలో చెప్పాలని దృక్పథం ఇళ్ళలో ఉంది. చూడండి క్లాస్ నెక్స్ట్ 7th క్లాస్ అయిపోయింది కదా. 9th క్లాస్ సూపర్ స్టార్ లేవు. 9th క్లాస్ 9th క్లాస్ సూపర్ స్టార్ అండి. కూర్చుని మాట్లాడు. కూర్చుని మాట్లాడుతూ 100 వాళ్ళు బయట పెట్టండి. సూపర్ స్టారా? అది 9th క్లాస్ సూపర్ స్టార్ శైలు. మొదటి పాఠం పేరు ముఖ్యంగా 9th క్లాస్ ముఖ్యమ్మ ధర్మారాజులా ఎవరు రాస్తారు? ధర్మారాజులు. 2వ పాఠం పేరు, 3వ పాఠం పేరు పలుకులు రాసింది ఎవరు? పివి నరసింహారావు గారి పూర్తి పేరు. ఇట్లా కొంచెం దానికి వచ్చింది. చాలా తప్ప ఇది బుక్ లేకపోతే బుక్ వేసుకుంది. ఈ బుక్ ఇది అంటే తప్పని అనేది ఇందులో వచ్చింది. అది రావడం మన కాన్సెప్ట్. రైట్. 4వ పాఠం పేరు, 5వ పాఠం పేరు, 6వ పాఠం పేరు. ఎస్. వీసం ఎత్తు. వీసం అంటే తెలుసా? నెక్స్ట్ విమానాశ్రయ పదం ఏంటి? వెరీ గుడ్. చేమకూర వెంకట గారు రాసిన కావ్యం తెలుసా? చేమకూర వెంకట గారు ఏ కావ్యం రాశారు? క్షితి పర్యాయ పదం. క్షితి భూమి, జ్ఞాపకం ఉండడం విడదీయండి. శరీరాకృతి, జీవితాన్నంతా. ఎస్ వెరీ గుడ్. రైట్. ఇలా 10వ తరగతికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. 2వ పాఠం పేరు, 3వ పాఠం పేరు ఎవరు రాశారు? వెరీ గుడ్. 4వ పాఠం పేరు, 5వ పాఠం పేరు
ఐదో పాఠం శతక సుధనా, ఆరో పాఠం పేరు ఎవరు రాశారు? సూర్య కృష్ణ స్వామి ముద్ర పల్లాగయ్య. ఈ రాక్ స్టార్ గేమ్ లో విజేతలు మనకి కాసేపట్లో ప్రకటిస్తాము, బ్యాచెస్ కూడా ప్రకటిస్తాము. ఈ రోజు అబ్సెంట్ అయిన వాళ్ళకి 0 పాయింట్స్, వాళ్ళకున్న పాయింట్లను తీసేయమని చెప్పండి. ఎందుకంటే అబ్సెంట్ చేసిన వాళ్ళకి రాక్ స్టార్ గేమ్ లో మనకి ఛాన్స్ లేదు. ఎప్పుడైనా ఫెస్టివల్ తర్వాత రోజు బడికి రావాలి, ఎందుకంటే ఆ రోజే ఇంపార్టెంట్. ఫెస్టివల్ తర్వాత చాలా మంది డుమ్మలు కొట్టి, కొంతమంది దీపావళి తర్వాత 3 రోజులు డుమ్మ, దసరా తర్వాత 10 రోజులు డుమ్మ, సమ్మర్ తర్వాత 20 రోజులు డుమ్మ. ఎప్పుడైతే క్లాస్కు మనం స్కూల్కి రామో మనకి ఏం తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసా, వీళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు ఇప్పుడు అభిప్రాయాలు చెప్తారు. వాళ్ళలాగా మనం కావడానికి ట్రై చేయాలి. మీరు కూడా బాగా చదువుతున్నారు, ఓకే, మీరు బాగా చదవట్లేదు, చదువుతున్నారు, కానీ మీ నెక్స్ట్ లక్ష్యం ఏంది? మీది వాళ్ళలాగా అవుతారా? ఎట్లయితారు? వాళ్ళలాగా నెక్స్ట్ రాక్ స్టార్ పార్ట్ 2 ఎవరు కూర్చోవాలడా? వాళ్ళని కాదని మీరు కూర్చోవాలి. కూర్చుంటారా లేదా? చెప్పండి. కూర్చుంటాం, గట్టి చెప్పండి. ఏడ ఎక్కిందనా పైన? పైనకి వెళ్ళాలంటే మళ్ళీ 2 నెలలు టైం ఉంటుంది. మళ్ళీ రాక్ స్టార్ పార్ట్ 2లో మనకి ఉంటుంది. దానికన్నా ముందు ఈ రాక్ స్టార్ గేమ్ కన్నా ప్రైజెస్ కన్నా ముందు మన సార్ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాము. తర్వాత విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకొని ప్రైజెస్ ఇద్దాం సార్. ఇక్కడ పిల్లలకి ఇన్స్పిరేషన్ కొన్ని అంశాలు ఉండాలి. ఈ రాక్ స్టార్ పెట్టింది బాగా వినండి, నా కోసం కాదు, నా పర్ఫార్మెన్స్ చూపించడం కోసం కాదు, మన స్కూల్ పర్ఫార్మెన్స్ చూపించడం కోసం కాదు. నా కాన్సెప్ట్ ఒక్కటే, ఏ స్కూల్లో ఉన్నా ఒక్కడు బాగుపడితే కాదు. ఆ ఒక్కడు బాగుపడితే ఆ ఫ్యామిలీ బాగుపడితే వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు వాళ్ళ ఊరు వాళ్ళ గ్రామము వాళ్ళ జిల్లా మొత్తం స్టేట్ మొత్తం బాగుపడుతుంది. ఒక్కడు బాగుపడితే మనం సక్సెస్ అయినట్టు 100 మందిలో. కానీ మన స్కూల్లో ఇప్పుడున్న యావరేజ్ ప్రకారం సార్, ఈ 2 మంత్స్ స్టడీలో మీరు గమనించే ఉంటారు, ఒక టాపర్స్ తీసుకుంటే ఒక 10 మెంబర్స్ని మనం లాగొచ్చు. అంటే ఫ్యూచర్లో గ్రూప్ 1 స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక 10 మంది ఛాన్స్ ఉంది సార్. ఆ 10 మందిని కూడా మనం కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 20 మంది మాత్రము రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. భవిష్యత్తులో 20 మంది కూడా ఆ 10 మెంబర్స్లో కలిసి 30 మెంబర్స్ అవుతారు. రిమైనింగ్ 50 మెంబర్స్లో ఒక 20 అటు ఇటుగా ఉన్నారు. ఇక 20 మంది ఎందుకు వస్తున్నారో తెలియదు, వాళ్ళకు లక్ష్యం లేదు, ఒక జీవిత ఆశయం కూడా లేదని చెప్పొచ్చు. వాళ్ళకి రాక్ డబల్ రాక్ స్టార్ పెట్టి ట్రిపుల్ రాక్ స్టార్ పెట్టినా కూడా వాళ్ళు వెళ్ళేటట్టు లేరు. మరి వాళ్ళు వెళ్ళాలంటే నాకు ఇంకో 2-3 ఏళ్ళు పట్టొచ్చు సార్. మొత్తం మీద 3 ఏళ్ళు పడితే అలాంటి వాళ్ళు బయటకు వస్తారని ఆశయంతో పనిచేస్తున్నాము. మరి అలాంటి వాళ్ళు ఎవరు వస్తారో చూద్దాము. ఈ రాక్ స్టార్ పార్ట్ 2 అనేది డిసెంబర్ ఎండింగ్లో ఉంటుంది. ఆ డిసెంబర్ ఎండింగ్ కల్లా వాళ్ళు ఉండకూడదు. ఆ స్టేజ్లో ఎవరు ఉండాలి? మేము ఉంటామన్న వాళ్ళు చేయొద్దండి. ఎస్ అందరు చేయొచ్చు, ఇద్దరు అందరు చెప్తారు సార్. మళ్ళీ ఆ గేమ్ వచ్చిపోతుంది. ఎప్పుడైనా ఇట్లాంటి గేమ్లు ఫెస్టివల్ తర్వాతనే పెడతా. ఇంతకుముందు దసరా తర్వాత పెట్టారు సార్. ఇప్పుడు నేను నాకు మధ్యలక్ష్మి దీపావళి తర్వాత పెట్టిన. ఫెస్టివల్ తర్వాత పెడితే ఏంటంటే ఫెస్టివల్లో హాలిడే చదువుకొని రావాలి. తపన ఉన్నవాడు ఎట్లా వస్తారు సార్, లేనివాడు రాడంతేగా. ఓకే రైట్. ఇప్పుడు ఈ రాక్ స్టార్ ప్రైజెస్ ఇచ్చే ముందు మన ఉపాధ్యాయుల అభిప్రాయం తెలుసుకున్నాం, తర్వాత విద్యార్థుల అభిప్రాయం. విద్యార్థులకు ప్రైజ్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయం ఫస్ట్. ఓకే సార్. అయితే ఒక నిమిషం సార్, ఇప్పుడు ఒక ప్రైజ్ ఇచ్చుకుంటూ వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాం, తర్వాత మన అభిప్రాయం తీసుకున్నాం సార్. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము, మీ ఆలోచన విధానం ప్రకారం అందరూ ఇందులో మనం రాక్ స్టార్లో 7th క్లాస్లో మొత్తం టోటల్ స్కూల్ మొత్తంలో నెంబర్ 1గా ఎవరిని తీసుకోవచ్చు అనేది మీరు చెప్పాల్సిన అవసరం సార్. వాళ్ళకి వాచ్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్తే వారికి ఆ గిఫ్ట్ ఇస్తాను. ఆ తర్వాత బ్యాడ్జెస్ కూడా క్లాస్ వైజ్ ఇస్తాను. మీ అభిప్రాయం ప్రకారం నెంబర్ 1 ఎవరై ఉంటారు, ఇందులో హైయెస్ట్ క్వశ్చన్స్ ఎవరు చెప్పారు అనేది మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను కూడా షేర్ చేస్తాను నా అభిప్రాయం. అది ఫీడ్బ్యాక్ ఇది ప్రైజ్ ఇచ్చి తీసుకుందాం. అది రైట్, ఫీడ్బ్యాక్ తీసుకుందాం. వెరీ గుడ్ ఐడియా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మీరు మాట్లాడేదాన్ని బట్టి మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట సార్. వాళ్ళు ఒక్కొక్కరు రండి, అట్లా ఉంటే ప్రైజ్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే అనండి ఒకసారి. విజయం ఇన్స్పిరేషన్. ఓకే వెరీ గుడ్. వీళ్ళు మీరు నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరైనా తీసుకురండి, మనతో పోటీ పడద్దు. వాళ్ళు బస్సులలో వెళ్తారు, మనం వాక్ చేస్తాం. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, అందరు వినండి బిడ్డ, మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఫస్ట్ పేరెంట్స్ మోటివేషన్ చేయండి. మా స్కూల్లో సార్ వాళ్ళందరూ అద్భుతంగా చెప్తా ఉన్నారు, రాక్ స్టార్ గేమ్ నడుస్తుంది, నేను స్కూల్కి వెళ్తా అని బలవంతం చేయాలి. వెళ్తా ఇందులో నాకు తెలిసి ఒక 10 మంది మాత్రం రాక్ స్టార్ గేమ్ ఉందని వచ్చారు. వాళ్ళకి క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇప్పుడు ఇంతమంది మీరు ఇక్కడ ఉన్న టీచర్లందరూ ఎక్స్ట్రా ఆర్డినరీ టీచర్స్ అని నేను చెప్తా ఉన్నా.
నేను ఒక్కనే కాదు, వీళ్ళందరూ సమానంగా చెప్తారు. అందరూ ప్రతి ఒక్కరు క్లాస్, క్రాంతి సార్ కానీ, మన మనోజ్ సార్ కానీ, మన శ్రీనివాస్ సార్ కానీ, చంద్రశేఖర్ సార్ కానీ, మన ఫిజిక్స్ సార్ కానీ, మన మన ఎవరు ప్రభు సార్ కానీ, ప్రేమయ్య సార్ కానీ, మన మేడం కానీ, ఎంత అద్భుతమైన టీచర్లు సైడ్. ఒక ఇండియా టీం వరల్డ్ కప్ కొట్టడానికి ఎంత టీం ఉందో 11 మంది ప్లేయర్స్ ఉన్నారు. మన దగ్గర అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఎస్ సార్ నో క్లాప్స్. మేము ఒకసారి కార్లో డిస్కషన్ చేసుకున్నాం సార్. మనం ప్లేయర్స్ ఉన్నాం కానీ బ్యాట్స్మెన్ ఫీల్డరా ఏమంటారు వీళ్ళని, ఏమని చెప్పొచ్చు తెలియదు, ఆ వర్డ్ రావట్లేదు. బాల్ లేదు, బంతి లేదు, పిచ్చి కూడా ఉంది, ప్లేయర్స్ ఉన్నారు కానీ బంతులు సక్క లేవు సార్. అంటే ఇక్కడ ఏమైతుందంటే చెప్పాలనేటువంటి జిజ్ఞాస ఉంది. నేను చెప్తున్నా, నా టీచింగ్ లో ఇంతవరకు మన స్కూల్లో 0% కూడా స్టార్ట్ చేయలేదు. నేను ఇంకా నా ఒరిజినల్ టీచింగ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చేసిన కూడా 5% కూడా లేదు. నా ఒరిజినల్ టీచింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? నాకు అందరూ స్పార్క్, డబల్ స్పార్క్ ఉంటుంది సార్. ఇంకోటి నెక్స్ట్ గ్రూప్ డబల్ స్పార్క్. ఆ డబల్ స్పార్క్ ఎట్లుంటుందంటే క్వశ్చన్ అడిగిన అరసెకండ్లో చెప్పాలి. ఆ టీం నేను గుడిమండల స్కూల్లో తయారు చేసిన డబల్ స్పార్క్. వాళ్ళు మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళారు. నా కాన్సెప్ట్ కూడా ఒక నా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ రాక్ స్టార్ గేమ్ అనేది నాకు సరుకు దొరికితే లైవ్ ప్రోగ్రామ్ తెలంగాణ మొత్తం పెట్టాలన్న ఐడియా కూడా ఉంది సార్. లైవ్ ప్రోగ్రామ్ తెలంగాణ మొత్తం లింక్ పెట్టి ఆల్మోస్ట్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నా. బట్ అలాంటి పవర్ అనేది నాకు కనబడలేదు. ఇంతవరకు ఏ స్కూల్లో కూడా దొరకలేదు సార్. ఆ సరుకు దొరికితే మాత్రం లైవ్ లింక్, పెళ్లిలో మ్యారేజ్ చూస్తాం కదా, అట్లా ఈ రాక్ స్టార్ గేమ్ కూడా తెలంగాణ మొత్తం అన్ని స్కూల్లో చేయాలని ఒక అంబిషన్ పెట్టుకుని ఉన్నారు సార్. అది చాలా బెస్ట్ అంబిషన్. అది రావాలంటే నాకు ఇక్కడ సరుకు రావాలి. అది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్లో చేసిన సార్ ఆ స్టాండర్డ్, కానీ ఇక్కడ దొరకట్లేదు నాకు ఆ సరుకు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, సారులు పొగడం కాదు ఇక్కడ. నేను పొగుడుతున్నానంటే అర్థమైంది, నిజంగా సారులు అంత అద్భుతంగా ఉన్నారు మన దగ్గర. నువ్వు ఇంటికి వెళ్ళాక ఆలోచించు, నువ్వే ఎందుకు మారట్లేదు అని ఆలోచించు, అప్పుడు వస్తుంది బ్రెయిన్. ఇప్పుడు ఇంత చెప్పినా అందరూ మారరు. మళ్ళా వాడు ఇంట్లోకి వెళ్తాడు, ఒకటి ఇట్లా వదిలేస్తారు, అది వేరే విషయం. ఇట్లా వింటారు, ఇట్లా వదిలేస్తారు. కానీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అయితే మార్పు వస్తుంది. వాడు ఈ డిగ్రీ తర్వాతనో పీజీ తర్వాతనో పలానా రాములయ్య సార్ ఉండేవాడు, పలానా హెచ్ఎం సార్ ఉండేవాడు, పలానా సి సార్ ఉండేవాడు, పలానా చంద్రశేఖర్ సార్ ఉండేది, పలానా మనోజ్ సార్ ఉండేది, పలానా ప్రభు సార్ ఉండేది, పలానా క్రాంతి కుమార్ సార్ ఉండేదని, పలానా మేడం ఉండేదని అందరూ తలుచుకుంటారు కంపల్సరీ. ఇప్పుడు కాకుండా 30 ఏళ్ళ తర్వాత అయినా మీ పేరు, మన సార్ వాళ్ళ పేరు గుర్తొస్తుంది. అది మన అంబిషన్. అర్థమైందా? నేను చెప్తున్న స్టాండర్డ్స్ నేను ఎన్నో తిరిగి అలసిపోయినా. నా టీచింగ్ లో 1% కాదు 0.1% కూడా స్టార్ట్ చేయలే. నేను 30% స్టార్ట్ చేస్తే నీకు అర్థం కాదు. క్లాస్ అంత పెద్దగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటుంది. అందుకని సారోలు కూడా అంతే, వాళ్ళ నాలెడ్జ్ 100%, వాళ్ళు 1% కూడా వాడట్లేదు. ఎందుకంటే మీ దగ్గర సరుకు లేదు కదా. సోషల్ చెప్పాలంటే సోషల్ సార్కి మంచి వినే పిల్లలు ఉండాలి, ఆ స్టాండర్డ్లో రీచ్ అవ్వాలి. మ్యాథ్స్ ఇంకా ఎక్సలెంట్. అది మ్యాథ్స్ చెప్పాలంటే ఫార్ములాస్ అన్ని రావాలి, టేబుల్స్ రావాలి. సార్ మ్యాథ్స్ చెప్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సార్కి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? వినే పిల్లలు 50 మంది 20 మంది అంటే 20 మంది వినాలి. ఇద్దరు విన్నామనుకో సార్ కూడా ఏమనిపిస్తుంది. సార్ తప్పు కాదు, వినే వాళ్ళ తప్పు. ఇప్పుడు సినిమా థియేటర్లో సినిమా చూస్తుంటే లావుటాడు అడ్డమొస్తే ఏమనిపిస్తుంది? చెంప అలవటాలు అనిపించదా? అనిపిస్తా లేదా? అట్లాగే సారులో కూడా నువ్వు చదవనప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు సారులందరూ. చాలా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? నా గొంతు పోయింది మైక్ లేకపోవడం వల్ల. అయినా కూడా మారుతారనే ఒక దృక్పథంతో పనిచేస్తా ఉన్నాం, మేమందరం పనిచేస్తా ఉన్నాం. వీడు రాక్ స్టార్ వల్ల నీలో వచ్చిన మార్పు ఏందో సారులకి, మన సారులు కాదు, మన సారులకు తెలుసు, విద్యార్థులకు చెప్పు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన రావాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే తెలియదు, తెలుగు టీచర్ ఉన్నప్పుడు గిట్ట తెలియదు. కానీ మల్లికార్జున్ సార్ 2 months బ్యాక్ వచ్చిందేమో, కానీ అసలు ఆ లెసన్, ఆ తెలుగు బుక్స్ చూడాలంటే ఇంట్రెస్ట్ వచ్చేది. అసలు చెప్పాలంటే దాంట్లో ఏ ప్రక్రియ, అది ఏ కవి పరిచయం చేరిందో, అది అసలు ఆ లెసన్ ఎటువంటిదో తెలియదు. ఇంటికి పోయి ఒక పేజ్ చదవాలన్నా బోర్ కొట్టేది. టీచర్ ఒక పేజ్ అది రాసుకురామంటే సిపి బుక్, కాపీ రైటింగ్ బుక్, అయితే ఆ బుక్ రాయడానికి ఇంట్రెస్ట్ రాకపోయేది. అయితే మల్లికార్జున్ సార్ వచ్చి ఇంట్రెస్ట్ పెట్టు రా అన్నాడు సార్. అంతే, ఒకటే మాట, చదువు రా అన్నాడు. చదివిన, ఫ్యూచర్ స్టార్లు ఉన్నా. ఫ్యూచర్ స్టార్ తర్వాత 15 days బ్యాక్ నేను సూపర్ స్టార్కి వచ్చిన. సూపర్ స్టార్ తర్వాత 1 నెల తర్వాత నేను స్పార్క్లోకి వచ్చాను. వెరీ గుడ్. పొటెన్ క్లాస్ లో ఇంట్రెస్ట్ పెట్టకపోయింది. దెన్ ఆఫ్టర్ స్పార్క్ వచ్చేసింది. స్పార్క్కి వచ్చి నేను ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఆడింది. మాట్లాడే శక్తి కూడా ఉండాలి. స్టేజ్ పేరు లేదు, మాట్లాడే ఫస్ట్ మాట్లాడ. తొందరగా రా, నువ్వు రామ్మా, నువ్వు రా. పాయింట్లు అవుతాయమ్మా, ఇలా పాయింట్లు అవుతాయి, ప్రైజ్ అవుతాయి. దా నీకు గేమ్ వల్ల ఏం ఉపయోగం ఉందా?
దీనివల్ల ఏం ఉపయోగం చెప్తుందా వాళ్ళు వచ్చినాక వస్తారు వాళ్ళు బాగా అవుతారు వాళ్ళు క్లాస్ కొట్టండి ఒకసారి వాళ్ళు వస్తారు వాళ్ళ తర్వాత మీరు కూడా రండి పాయింట్లు వస్తాయి 100 పాయింట్లు చెప్పమ్మా ధైర్యంగా వెరీ క్లాస్ కొట్టండి మీకు నాకు అసలు చదువు అనేది తెలియదు. లక్ష్మి టీచర్ రాయమని చదవమని చెప్తుంది, కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేకుంటే ఇంటికి పోయినాక ఇట్లా రాయబుద్దే కాదు. కానీ మల్లికార్జున సార్ ఇచ్చి చదువుండి మీరు మంచి స్థాయికి ఎదుగుండి మీరు మంచి ఎదుగుతారా అన్నారు సార్. అప్పటి నుంచి సూపర్ స్టార్ ఉన్నావా? సూపర్ స్టార్ లో ఉండే అమ్మాయి డెవలప్ అయ్యి 8 స్టార్కి వెళ్ళింది, స్పార్క్కి వెళ్ళింది. వెరీ గుడ్. సూపర్ స్టార్ లో ఉన్నావా ఫస్ట్? వెరీ గుడ్. వెరీ క్లాప్స్ కొట్టండి. మేడము ఒక నిమిషం వినండి. లక్ష్మీ టీచర్ చాలా బాగా నోట్స్ రాపించింది, బాగా చెప్పింది. కానీ జెంట్స్ ఎట్లుంటారంటే ఇప్పుడు నేను ఒకటే అనుకోవద్దు. మేడం బాగా చెప్తుంది, కానీ నా ఐడియాస్ వేరు, నా ఆలోచన విధానం వేరు. మేడం బాగా చేసింది, చాలా ఎక్సలెంట్ గా నోట్స్ రాపించింది, చాలా బాగా చెప్పింది మేడం వాస్తవానికి. ఎందుకంటే లేడీస్ అంటే కొంతమంది విన్నారు సార్, జెంట్స్ అంటే అబ్బాయిలు కొద్ది, లేడీస్ అంటే ఏములే అని టీచర్ పుట్టకు భయం లేకపోవడం వల్ల కొంతమంది, ఎందుకంటే లేడీస్ సెన్సిటివ్ ఉంటారు కాబట్టి. మేడం నోట్స్ బాగా రాపించింది, మళ్ళీ ప్లస్ చక్కగా కాపరేటింగ్స్ రాపించింది, ప్రతి నోట్స్ కూడా కరెక్షన్ చేయించింది మేడం. నేను చూసిన చాలా అద్భుతంగా నాకు మేడం ఉండడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మేడం ఉండడం బట్టే వీళ్ళందరూ చదువుతారు మేడం వాస్తవానికి. మేడం కూడా మనం క్లాస్ కొట్టాలి, ఎందుకంటే మేడం ఆ యొక్క స్టాండర్డ్ని తగ్గించాలి. మేడం చాలా బాగా చెప్పింది మేడము. ఎందుకంటే ఆ తెలుగు చదవడానికి వస్తుందంటే కారణం మేడం. ఆ మేడం చదివించడం వల్ల కానీ, పే నోట్స్ రాయడం వల్ల కానీ, ఆ మార్క్స్ పే నోట్స్ చూడడం వల్ల చాలా బాగా చేసింది మేడం. కొన్ని స్కూళ్ళల్లో చాలా మంది చేయరు, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు చాలా ఈజీ అనిపించింది. మేడం కూడా చెప్పిన విషయం, మేడం చాలా బాగా మామూలు కాదు, అన్ని ప్రతి పే నోట్స్ రాపించింది, మార్కులు వేసింది. పిల్లలు కూడా బాగా చదువుతారు తెలుగు. అక్కడ పిల్లలు బాగా చదువుతారంటే కారణం ఏంటి? ఆల్రెడీ మేడం వర్క్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆ వర్క్ ప్రాసెస్ని నేను కంటిన్యూషన్ చేసిన అంతే. ఓకేనా? మేడం కూడా, లక్ష్మీ టీచర్ కూడా ఈ రాక్ స్టార్ గేమ్లో స్వాగతం. వారికి కూడా వారి యొక్క శ్రమ చాలా ఉందని నేను మెచ్చుకుంటూ వారికి ఒకసారి కరతాళంతో ఒకసారి ముందు తెలుగు మీడియం ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఏం చదవకపోయేది అసలు. ఫస్ట్ మేడం కూడా ఉండి రోజు 1 పేపర్ చదవంటే కూడా నేను చదవకపోయేది ఫస్ట్ అసలు. ఇక తర్వాతనేమో మళ్ళీ మేడం పోతున్నప్పుడు కూడా కొంచెం బాగా అనిపించింది, లెసన్స్ చెప్తుంది కదా, మళ్ళీ సార్ వస్తే ఎట్లా చెప్తాడేమో అన్నట్టు అనిపించింది. కానీ సార్ వచ్చిన తర్వాత కూడా మంచిగా చెప్పిండు సారు అన్ని ఇంకా లెసన్స్. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ లెసన్ నుంచి వెళ్ళి అన్ని లెసన్స్ మళ్ళీ చెప్పిండు సార్. అయితే మంచిగా చెప్పిండు సార్. నేను ఫస్ట్ నుంచి వెళ్ళి స్పార్క్ టీంలోనే ఉన్నా. తెలుగు టీచర్ చెప్పినప్పుడు మంచిగానే చెప్పేది, కానీ మేము ఇంటికి పోయి చదవపోయేది, టీచర్ కొట్టలేదు అందుకు. అందుకే మాకు అప్పుడు రాకపోయేది. ఈసారి వచ్చినాక కొట్టి చదివిపిస్తా, పాయింట్స్ ఇస్తాం, మీరు అంటే మీ పాయింట్స్ పోతాయి, మీకే గిఫ్ట్స్ రావాలి. సార్ గిఫ్ట్స్ చూపిస్తున్నాక అప్పుడు మేము చదువుదాం అనుకుంటాం. ఆ తర్వాత మేము చదివాం. ఫస్ట్ నేను సూపర్ స్టార్ ఉన్నా, తర్వాత స్పార్క్ వచ్చిన. సూపర్ స్టార్ నుంచి ఎక్కువ స్పార్క్ పోయారు. ఇంటి దగ్గర చదువుతున్నా, ఎంతసేపు చదువుతున్నా ఇంటి దగ్గర రెగ్యులర్ గా? అర్ధ గంట రోజు తెలుగు అన్ని సభ్యులు చదువుతున్నా, తెలుగు కూడా చదువుతున్నా? వెరీ గుడ్. అన్ని చదవాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ అనండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి. అనండి గుడ్ ఆఫ్టర్నూన్ అని. వెరీ గుడ్. మీకు అందరు కూడా ప్రైజ్ వస్తారు, టెన్షన్ పడకండి. రైట్, చెప్పు. ఇంతకుముందు నేను అంతగా చదువుకోయేది. మల్లికార్జున సార్ వచ్చినాక స్పార్క్ అని, రాక్ స్టార్ అని, పంపర్ గేమ్ అని అసలు అర్థం కాలేదు ముందు చెప్పినప్పుడు. ఆ తర్వాత రోజు చెప్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకొని చదవడం వల్ల సూపర్ స్టార్ నుంచి స్పార్క్ వచ్చిన. ముందు కన్నా ఇంకా ఎక్కువ చదవాలని నాలో ఒక తపన ఉంది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆయన బాగా మాట్లాడతా రావయ్యా బంగారు కొండదా. రైట్.
ఎస్ రాక్ స్టార్ వల్ల నీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ పొందగలిగావు? నీకు బుక్లో అన్ని విషయాలు వస్తున్నాయా లేవా? నీకు ఇంట్రెస్ట్ వస్తుందా లేదా చదవ మీద? అదే ఆ ముక్కలు చెప్పు. వాట్ ఈస్ రాక్ స్టార్? మీకు మాట్లాడే సామర్థ్యం పెంచాలి. పెంచుతా తర్వాత చెప్తా. మాట్లాడతా రైట్. ధైర్యం వచ్చింది మాట్లాడు. వెరీ గుడ్. సౌండ్ చేయడం. ఫస్ట్ నాకు రాక్ స్టార్ అనిపించింది. సార్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ స్టార్లోకి వెళ్ళి స్పార్క్లోకి వెళ్ళినా. ఫ్యూచర్ స్టార్లో ఉండవా? ఫ్యూచర్ స్టార్లో ఉన్నట్టు అంటే ఫస్ట్ 10 రోజులు. సార్ వచ్చిన తర్వాత మంచిగా వచ్చింది. సార్కి థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. Good afternoon everyone. My name is Bhargya. I'm studying 8th class. ఫస్ట్ నాకు తెలుగు అంటే ఇష్టం ఉండదు. సార్ వచ్చినాక నాకు తెలుగు అంటే ఇష్టం. నాకు ఫస్ట్ రాక్ స్టార్ ఇంకా చదువుకున్నాం ఆ గేమ్స్ ఏవి తెలియదు. సార్ వచ్చినాకనే తెలుసు. రాక్ స్టార్ వల్ల ఏం డెవలప్ అయినా? ఏ గ్రూప్ నుంచి ఎక్కువైనా ఎట్లా డెవలప్ అయినా? సూపర్ స్టార్ తర్వాత సూపర్ స్టార్ నుంచి స్పార్క్ వెళ్ళావా? ఒక క్లాస్ పెట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ 10th క్లాస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఫస్ట్ నుంచి స్పార్క్లో ఉన్నా. నేను ఫస్ట్ తెలుగు బుక్ దిగకపోయినాను. సార్ టిప్స్ పెట్టినప్పటి నుంచి రోజు హాఫ్ అన్ అవర్ చదివేదాన్ని. ఓకే మరి చెప్పు. ఇంకా ఎక్కువ చదివి మంచిగా సూపర్ స్టార్. వెరీ గుడ్. నెక్స్ట్ టీచర్ చెప్పేది కానీ నేను చదవకపోయేది. సార్ వచ్చినాక చదువురి మంచిగా చదువురి చెప్పు రాక్ స్టార్ గేమ్ పెడతా చదువుకున్నాను రండి అన్ని గేమ్ పెట్టిండు. అప్పటికెళ్ళి మేము చదువు ఇంప్రూవ్మెంట్ అయ్యి చదువుతున్నాం. ఫ్యూచర్ స్టార్కి వెళ్ళి సూపర్ స్టార్. వెరీ గుడ్. My name is Harshita sir. I am studying 7th class. వెరీ గుడ్. టీచర్ చెప్పేది చదువుకోండి రాపిచ్చే అన్ని రాపిచ్చే మేము దాని మీద గ్యాస్ పెట్టకపోయేది. సార్ వచ్చినాక చదువుకొని మంచిగా కావాలి మీరు అని అంటే గ్యాస్ పెట్టింది. వెరీ గుడ్. ఇంకా తెలుగు చదువుతున్నా? తెలుగు అన్ని సబ్జెక్టులు చదువుతున్నా? సూపర్ స్టార్ పిల్లవా? వెరీ గుడ్. My name is Hailida. I'm studying in 10th standard. నాకు తెలుగు అంత అచ్చిపట్టు కాకపోయేది. తెలుగు అసలు చదవకనే పోయేది. దానికి వచ్చే దీర్ఘాలు ఉంటాయి. ఎవరు చదువుతారా నాయన సార్ తెలుగు అనుకునేది. సార్ వచ్చినాక కొంచెం అట్లా చదివి సార్ వచ్చినాక మంచిగా చెప్పింది. టీచర్ కన్నా సార్ మంచి చెప్పింది. అందరూ ఒక లాస్ట్ మనకి 30 minutes క్లోజ్ చేసేద్దాము. ఇక ఇంతవరకు విద్యార్థుల అభిప్రాయం కూడా చేశారు అని చెప్పుకున్నాము. మళ్ళీ చెప్తున్నా రాక్ స్టార్ పార్ట్ 2 అనేది కమింగ్ సూన్ ఉంటుంది. దానికి ఇంకా ఇంతకన్నా హైలైట్ ఉంటుంది. అది ఇంకా బాగా పెట్టుకుందాం. అప్పుడు మైక్ అన్ని సెట్ చేసుకొని ప్లానింగ్ ప్రకారం పెట్టుకుని ఇంకా కొంచెం బెటర్గా ప్లాన్ చేద్దాము. సో ఫ్యూచర్ స్టార్ వాళ్ళకి ఇప్పుడు నేను జడ్జిమెంట్ తీసుకుంటాను. సో సార్ వాళ్ళ అభిప్రాయం కూడా టేకప్ చేసి ఆ ప్రైజెస్ అనేవి ఇస్తాను. ఇంకా రాను ఇంకా ప్రైజులు ఎక్కువైంది. ఇవి నాకేమి సోకు కాదు. నాకు డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు. డబ్బుల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇస్తున్నా. రెండింటికి చాలా తేడా ఉంది. డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు, డబ్బుల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇస్తున్నా. ఎవరికి డబ్బులు ఎక్కువ కాదు. మా పిల్లలకి ఇస్తే అంతే ఇస్తారు. మా ఊర్లో కూడా పిల్లలు ఉన్నారు. ఇవన్నీ నాకు కూడా అవసరం. మా పెన్లు అవసరం అవుతాయి. మిమ్మల్ని పెన్ను అడగాల్సిన అవసరమే లేదు. అప్పుడు పెన్ను తీసుకున్నాయి. ఇవన్నీ ఎన్ని పెన్నులు ఉన్నాయి. ఇవి నాకు ఉపయోగపడవా? మాకందరికి ఉపయోగపడవా చెప్పండి? అమౌంట్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని నా ఖర్చులు తగ్గించుకొని మీకు ఇవ్వాలి. ఇస్తే కొంత మోటివేషన్ అవుతారనే ఉద్దేశంతో ఇస్తున్నా. కాబట్టి సార్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అనుకోండి. అంబానీ దగ్గర కూడా పైసలు ఉండవు. ఇప్పుడు అంబానీ కూడా అప్పుల్లో ఉంటుంది తెలుసా? పైసలు ఎవరి దగ్గర ఉండవు. ఎంత చెట్టుకు అంత గాలి అని పోయి, ఎంత చెట్టుకు అంత గాలి. సామెతలు చెప్పండి. ఎంత చెట్టుకు అంత అది గాలి. చెప్పిన వాళ్ళకి 50 పాయింట్లు ఇద్దాం అనుకున్నా కానీ ఎవరు చెప్పలేదు. సార్ చెప్పిండు. సార్కి 50 పాయింట్లు ఇచ్చేస్తున్నా. సార్ మీకన్నా ఫాస్ట్ చెప్పిండు. రైట్, ఓకే. సో ఈ రాక్ స్టార్ గేమ్ లో మనం విజేతలు ప్రకటించాలి. అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. నాకు వస్తే బాగుంటది. లోపల హార్ట్ అనేది బీట్ అవుతుంటది.
ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరనేది కాసేపు తెలుస్తుంది, వాడికి ఎంత హ్యాపీ తెలుసా ఇంటికి వెళ్ళాక మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విజేతగా మనం ఎన్నికైన తర్వాత వాడు ఫస్ట్ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న చూపిస్తారు. అమ్మ నేను కొట్టినా అంటే వాళ్ళ అమ్మ నాన్నల్లో కళ్ళలో ఆనందం. అక్కడ ప్రైజ్ 200-300 రూపాయలు కాదు, ఇంతమందిలో కొట్టి ఇంటికి తీసుకెళ్లి ఈ రాక్ స్టార్ పార్ట్ 1 విజేత అనేది బిగ్ బాస్ షోరూమ్, బిగ్ బాస్ ఉంటుంది కదా, అట్లా ఎట్లా విన్నారు రాక్ స్టార్ ఈ స్కూల్లో ఈ గట్టిపల్లి పాఠశాల విన్నారు. మన పాఠశాల బృందం ప్రకటిస్తారు. దానికన్నా ముందు వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఆ విజేతను ప్రకటించవలసిందిగా నేను కోరుకుంటున్నా. మొదటిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయం పైన 2 విషయాలు మాట్లాడి తర్వాత రామలయ్య సార్ గారు లాస్ట్ మాట్లాడతారు. ఓకే, సో మన సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ రామలయ్య సార్ గారు ఈ రాక్ స్టార్ అభిప్రాయాన్ని సేకరించి ఫైనల్ గా విజేతలనే సస్పెన్స్ గానే ఉంచాలి. సార్ మంచిగా ఆగేయచ్చు, సస్పెన్స్ గానే ఉంచాలి. ఒక ఐడియాను ప్రమోట్ చేయడం కొరకు ఆయన ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నది. అట్లాగే బొడగుండు తాత ఉన్నాడు ఒక ఆయన, ఏంటి అడ్వర్టైజ్మెంట్ ఏంటి అది, డబ్బు ఊరికే రాదు అని లలిత వెరీ గుడ్. అదొక ఐడియా ఆయనకు, ఆ గుండు ఆయన ఒక ఐడియా క్యాప్షన్ తోటి ఐడియా ఇచ్చింది. ఐడియాస్ గురించి ఇప్పుడున్న ఐడియాస్ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద టాపిక్ యాక్చువల్. ఈరోజు సాఫ్ట్వేర్లో ఒక ఐడియాను ప్రజెంట్ చేస్తే చాలా పెద్ద పాయింట్స్ ఉంటుంది దానికి. ఐడియాస్ యుగము ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ ద ఐడియాస్ ఎరా అని చెప్పవచ్చు మనం. అట్లనే సాఫ్ట్వేర్ పిల్లలకి ఐడియాస్ ప్రజెంట్ చేయడం ఎట్లాగో అట్లనే యూనివర్సిటీలలో కూడా వాళ్ళు పిహెచ్డీ చేసేటప్పుడు ఒక ఐడియాను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. మన స్కూల్లో సార్ కూడా మనకు ఐడియాను ప్రజెంట్ చేసినందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా క్లాస్ ద్వారా ఒకటి నేను చదివాను, ఒక సండే మ్యాగజైన్లో చదివాను, నాకు గుర్తుంది. సండే మ్యాగజైన్ అంటే ఈనాడు సండే మ్యాగజైన్లో చదివాను ఒకసారి. చిన్న స్టోరీ ఏంటంటే redbus.com అని ఒక ఐడియా వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే redbus.com అనే ఐడియా ఎట్లా వచ్చింది వాళ్ళకంటే, ఒకసారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు రోడ్ పైన నిలబడి బస్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడంట. వెయిట్ చేస్తూ ఉంటే ఇంతకు బస్సు రావట్లేదు, టికెట్ కన్ఫర్మ్ కాలేదు, బస్సు రావట్లేదు, చాలా ఇబ్బంది అయింది. ఎన్నో బస్సులు ఆఫ్ చూసిండు, అయినా కూడా తనకు ఇబ్బంది కలిగింది. సో ఇమ్మీడియట్లీ హీ గాట్ అన్ ఐడియా. సో వై డోంట్ వి స్టార్ట్ redbus.com అని అనుకున్నాడు ఆయన. వై డోంట్ వి స్టార్ట్ redbus.com అని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసి దాన్ని ప్లాన్ చేసుకున్నాడు. ఈరోజు ఆయన టర్నోవర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ టర్నోవర్ ఈరోజు redbus.com. చాలామంది తెలియదు. అంటే మీరు చదవడం కూడా చెప్తే అసలు నిజంగా చెప్పాలంటే చదవడం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చదవడం మొదలు పెడితే మన లైఫ్లో మనం చదవడం మొదలు పెడితే ఈ ప్రపంచాన్ని చదవడమే ఒక పెద్ద చదువు. అసలు మీరు చిన్నపిల్లలుగా మీకు కొంత ఐడియాస్ ఉండవు, కానీ ఏంటంటే చదవడం చాలా గొప్ప. మీరు చదవాలి, అది ఎక్కడ ఎట్లా మొదలవుతుంది అనేది వేరే విషయం అనుకుంటే చదవడం అనేది చదవడం మొదలుపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఒక ఐడియాతో సార్ మీ లోపల తెలుగు చదివించడం మొదలుపెట్టాడు. అయితే తెలుగు ఇది ఇక్కడితో ఆగిపోదు. నాట్ ఓన్లీ తెలుగు, ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టుల పైన దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే సార్ని అప్రిషియేట్ చేయాలి మనం. అంటే ఒక ఐడియా ఒక చదవడం మొదలుపెట్టింది ఈరోజు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హాలిడేస్ అనేది ఇట్స్ వెరీ డెడ్ డే. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ డెడ్ డే. నేను చాలా బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డెడ్ డే. నేను చాలాసార్లు బాధపడుతుంటాను, ఈ డెడ్ డే ఎందుకు వస్తారా బాబు అని. అంటే స్కూల్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ తర్వాత 20 days సార్ ఇచ్చాడు. అది నాకు మన ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది దీంతో. ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ 20 days కొలాప్స్, ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ 5 days కొలాప్స్, గణేష్ చతుర్దశి వీక్ 1 week 2 weeks కొలాప్స్. అట్లా చూసుకుంటూ పోతే అసలు సెకండ్ సాటర్డే మండే ఎప్పుడు హాలిడేస్ వస్తే అప్పుడు కొలాప్స్ అవుతూ ఉన్నాయి. 220 working daysలో ఏమవుతుంది మనకంటే అట్లీస్ట్ వీఆర్ నాట్ గెటింగ్ 150 working days. మనం 150 working days కూడా పని చేయట్లేదు. సో అట్లా ఒక డెడ్ డే రోజు నేను ఉదయం సార్ కూడా ఆ మాట అన్నాను, సార్ ఈరోజు ఎవరు పిల్లలు లేదు సార్ అంటే, లో సార్ ఎవరు లేదు స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈరోజు రావాలని అనుకున్న తప్ప మనం రాపాలి. సో ఎంబడే హ్యాట్సాప్ చేశారు అనుకున్నాం, ఏదో మనసుని అనుకున్నాను, సరే సంతోషం, ఈ ఐడియా కూడా మంచిగా ఉందనిపించింది. సో ఈరోజు మీకు రాక్ స్టార్ అని ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేసి మన స్కూల్లో మీ అందరి లోపల ఎడ్యుకేషన్ వైపు మిమ్మల్ని దారి మధ్య కొరకు ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నంలో సార్ కూడా మేము తప్పకుండా సహకరిస్తాము. ఇట్లాంటి అకేషనల్ ప్రోగ్రామ్స్ అవసరమైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మేము ఒకరోజు అకేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు అని కాదు సార్, నాట్ ఓన్లీ తెలుగు,
అన్ని సబ్జెక్టులకు ఇంపాక్ట్ పడతా ఉంటుంది. ఎందుకంటే అందరు చదువుతారు, అన్ని సబ్జెక్టులో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే తెలుగు ఎందుకు తీసుకున్నామంటే తెలుగు వస్తే అన్నీ వస్తాయి. తెలుగు సార్ అని కాదు, ఇక్కడ తెలుగు రావడంతో అన్ని సబ్జెక్టులకు పునాది కాబట్టి నేను తెలుగు సార్ని ముందు స్టార్ట్ చేసిన అంతే. సో మిగతా సబ్జెక్టులన్నీ కూడా ముందుకు వెళ్తాయనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ అవడానికి మన హెచ్ఎం సార్కి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే సార్ ఒకటే మాట అడిగిన, సార్ నేను గేమ్ పెడుతున్నా సార్, ఏం గేమ్ ఏం అడగలే, నాకు 2 hours కావాలి సార్ అన్నాడు. సార్ ఎంబడే పర్మిషన్ ఇచ్చి ఎందుకు పెడుతున్నావు, ఏంది దాని సంగతి ఏందో ఏం అడగలేదు సార్. అంటే సార్కి అంత నమ్మకం స్టాఫ్ మీద, అంత కాన్ఫిడెంట్ కాబట్టి అలాంటి హెచ్ఎం ఉండడం కూడా మనం చాలా అదృష్టంగా భావించాలి. సార్ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా వారి యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందిగా 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మంచి ప్రోగ్రామ్ సార్. మేము కూడా అంటే సార్ చెప్పినట్టు మా సబ్జెక్టులో కూడా చాలా వరకు డైలీ ఇప్పుడు నుంచి మేము కూడా స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. మీతో పాటు టీచర్స్ కానీ సూపర్ స్టార్ కానీ సేమ్ ఐడియా అవసరం లేదు. ఈ మంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా మేము చేస్తాం. మంచి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. మా ఐడియా సార్ వాళ్ళ ఐడియా డిఫరెంట్. మ్యాథ్స్ సబ్జెక్ట్లో డిఫరెంట్ ఐడియా ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే సార్ సబ్జెక్ట్ వేరు. ఫిజిక్స్లో ఒక డిఫరెంట్ ఐడియా. సో మన సార్ వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, ఐడియాస్ ఫాలో అవ్వట్లేదు కాదు. ఒక్కొక్కరు ఐడియా ఒక్కొక్క రకంగా ఉంటుంది. సార్ నా కాన్సెప్ట్ తెలుగు రావాలి, ఫస్ట్ రావాలి, ఇది వస్తే అన్నీ వస్తాయనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంతే. సో సార్ వాళ్ళ ఐడియాస్ ఆల్రెడీ ఉన్నాయి, సార్ వాళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ సార్ ప్లీజ్ షేర్ యువర్ సమ్ మాట్లాడాలి సార్. మీకు ఎవరు పాటిస్తాం సార్? రైట్ సార్. సార్ ప్లీజ్ క్రాంతి సార్, మీకు 100 points. అందరికీ నమస్కారం. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. మరి ఈరోజు ఇది ఫస్ట్ టైం నేను, ఎందుకంటే జాబ్లో వచ్చినప్పటి నుండి తెలుగు సార్ అంటే నాకు సెకండ్ సార్, ఫస్ట్ తెలుగు సార్ అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు రఘురామయ్య సార్ అని ఉండేది. ఆయన పిహెచ్డి చేశాక ఆయనకు జాబ్ వచ్చింది. 46 సంవత్సరంలో జాబ్ వచ్చింది. అంటే ఎంత బీదవాడంటే చాలా, అసలు ఆయన నాలెడ్జ్తో నేను అసలు నా జీవితంలో ఒక 10% ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. అంటే డైలీ 6 కిలోమీటర్లు నేను నడిచేది సార్. ఉద్యోగం వచ్చిన కొత్తలు ఎక్కుంటుంది, చాలా హ్యాపీగా. ఇక సార్ అంటే నాకు ఏటునగరం సైడ్ సార్ వాళ్ళది మొత్తం ఆయన బాధలన్నీ చెప్పుకుంటా, ఇట్లా లైఫ్ ఉంటా సార్, ఇట్లా గ్రామర్ అయితే ఇట్లా మొత్తం ఆయన ఎప్పుడు కామన్గా మీరు చూస్తూనే ఉంటారు. మా చేతుల్లో ఫోన్ కానీ క్లాస్ రూమ్కి వస్తే కరెక్షన్ చేసుకుంటుంటాం. ఆ సార్ ఫోన్ ఉండకపోయేది, ఎప్పుడు పెన్ను ఇట్లా కండలు వేసుకునేది, ఎప్పుడు శతకాలు రాసింది. భద్రకాళి అమ్మవారు పేరు మీద 1000 శతకాలు రాసింది. చాలా బుక్స్ రాశారు. ఒకనొక టైంలో బుక్ ప్రింట్ చేయడానికి డబ్బులు లేకుంటే నేను సార్లం అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేసిన ఆవిష్కరణ చేసిన సందర్భాలు. సెకండ్ నేను సాధిస్తున్నా. అట్లానే వేరే టీచర్లు కూడా చాలా మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక లెసన్ ఒకళ్ళు ఒక తీరుగా చెప్తారు, ఒకరు ఒక తీరుగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటూనే ఉంటాం, ఒక సాంగ్ ఉందిరా, ఒక సాంగ్ ఏం చేస్తావు దాన్ని డీజే టైప్లో మారుస్తాం, మొత్తం బీటింగ్ ఇచ్చుకుంటాం. ఒక సాంగ్ కామన్గా అంటే ఈ విధంగా ఎవరిది వే ఆఫ్ సార్ ఏంటంటే మంచి నవయువకులు మంచిగా చాలా బాగా చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే సార్ లాంటి వాళ్ళు మన స్కూల్కి రావడం. ఎందుకంటే సార్ కూడా నేను వేరే వాళ్ళ ద్వారా తిన్నాను. మా ఇంతకుముందు సర్పంచపల్లి స్కూల్లో టీచర్, ఆ తెలుగు టీచర్ కూడా చాలా ఎట్లా ఉంది, చాలా బాగా పడుతుంది సార్. లాని టీచర్ అని చాలా బాగా పడుతుంది. ఆ టీచర్ ఇప్పుడు సార్ మాకు కోచింగ్ చెప్తుంది. అంటే సార్ చూడడం ఫస్ట్ టైం, ఎందుకంటే వాళ్ళు కోచింగ్ సార్ దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే ఇది ఏంటంటే జస్ట్ మనకు ఈ పదింటకు ఈ విధంగా చెప్పడం, ఇది ఇట్లా అంటే ఇట్లా చెప్తే మనకు ఎప్పుడో మనసులో ఉండిపోతుంది. లెసన్స్ కానీ ఇప్పుడు చదువు ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మీరు ఏమైనా గ్రూప్స్ అవి రాసినా కూడా, ఏది రాసినా కూడా ఇది ఈ విధంగానే ఉంటుంది. కానీ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్.
కాంత సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చాలా సాఫ్ట్, చాలా నిదానంగా ఉంటాడు, చాలా మంచి హిందీ పండిట్ అని చెప్పొచ్చు మన స్కూల్లో. ఓకే, అందరూ మంచిగా ఉన్నారు. సార్ మాట్లాడేవాడు, సార్ గురించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మనోజ్ సార్, ప్లీజ్ షేర్ యువర్ ఐడియా, షేర్ యువర్ థాట్స్. Good evening, students. I appreciate smart students. Idea is good. Actually, students they are more interested towards games. Sir got that idea and he improved very well. And I encourage students most of them how to go into Spark. Thank you, sir. Very good. Thank you, please. చంద్రశేఖర్ సార్. ఈరోజు ఈ కార్యక్రమం మన పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. అంటే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటూ రకరకాల బహుమతులు ఇచ్చుకుంటూ విద్యార్థులను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశయంతో ఉన్నటువంటి మల్లికార్జున గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమం మనం ఈ పాఠశాలలో కూడా అన్ని సబ్జెక్టుల్లో గతంలో మనం ఈ సంవత్సరం కూడా పెట్టుకొని ఏబీసీ గ్రూపులు పెట్టి తీసుకున్నాం. ఏ గ్రూప్ అంటే టాప్ గ్రూప్ అని, బి గ్రూప్ అంటే సూపర్ గ్రూప్ అని, సి గ్రూప్ అంటే మనకు ఏ గ్రూప్ అని టీచర్ గ్రూప్ అని పెట్టుకుంది కదా. దానికి పేర్లు మార్చి అంటే పేర్లు మార్చడం వల్ల కూడా ఏ గ్రూపులు అంటే బాగా చదువుతారని, బి గ్రూప్ అంటే మెడిగా చదువుతారని, సి గ్రూపులు అంటే అసలు కొద్దిగా డల్గా ఉంటారని ఒక అభిప్రాయం వస్తుంది అప్పుడే. అట్లా కాకుండా ఆ గ్రూపుల పేర్లు మార్చి తర్వాత విద్యార్థులకు కూడా మరింత మోటివేషన్ వచ్చినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరొకసారి సార్గాన్ని అభినందిస్తూ మరి విద్యార్థులు కూడా వాళ్ళు కూడా అందరూ కూడా సూపర్ గ్రూప్లో రావాలని, మరి పార్టీ గ్రూప్లో ఉండి మరింత మెరుగ్గా తయారై అన్ని సబ్జెక్టులో కూడా పాస్ ఉండాలి. అంటే ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని సబ్జెక్టులు లాంగ్వేజ్ లోపల తర్వాత నాన్ లాంగ్వేజ్ లోపల కూడా ముందుండి మరింత తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మ్యాథమెటిక్స్ మనకి పండగ ఇద్దరు సార్ ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ నుంచి చింపి ఆరేసి మ్యాథ్ 100 out of 100 కొట్టారు తెలుసా 10th క్లాస్లో. అలాంటి పవర్ఫుల్ సార్స్ ఉన్నారు. నేను గతంలో ఒక స్కూల్లో చూసిన, ఇప్పుడు మన స్కూల్లో చూసిన. ఇద్దరికి సాటి లేదు, నో డౌట్. ఇద్దరు చాలా అద్భుతంగా బోధిస్తారు. వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మన సోషల్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ప్రభు సార్ గారు న్యూ డిఎస్సి సార్ మంచి ర్యాంక్ కొట్టి వచ్చారు. ఈరోజు మన పాఠశాలలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయడం ఏంటంటే అందరూ ఆలోచించేటటువంటి డిఫరెంట్ ఉంటుంది. కొందరు ఆలోచించేటటువంటిది వారికంటే డిఫరెంట్ ఉంటుంది. ఎట్లయితే పిల్లలు చదువుతారో అనేటటువంటి దాన్ని మాత్రమే తీసుకొచ్చేసి ఒక టీచర్ స్టార్ అని, సూపర్ స్టార్ అని డిఫరెంట్ లెవెల్ లోపల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అట్లా మేము డెవలప్ చేయడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. మా అందరి ఆశయం విధంగా అట్లాంటిది. కాకపోతే ఏంటంటే కొంచెం సిలబస్ అట్లా ఇట్లా విధంగా ఉండొచ్చు. కానీ కొంతవరకు 100% మీరు ఇంటికి వెళ్ళి చదివిన అనుకోండి, ఒక ½ an hour కానీ 1 hour కానీ అట్లీస్ట్ 15 minutes కానీ లౌడ్గా రీడింగ్ చేసింది అనుకోండి, 100% ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈ లాంగ్వేజ్ తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ మీరు ఏం చదువుతున్నారో తెలియదు, పేరెంట్స్ ఏమి ఇస్తున్నారో తెలియదు. మొత్తం మీద తప్ప ఉప్ప అయినా సరే గట్టిగా చదివితే డెఫినెట్గా ప్రొనౌన్సియేషన్ అనేటటువంటి ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ అట్లాంటిది మీరు చేయండి. దానికి ఎక్కువ అట్రాక్ట్ చేసేసి అడవాలనేటటువంటి ఇంటర్నల్ థాట్స్ తీసుకొచ్చినటువంటి మల్లికార్జున సార్ గారికి అర్థం చేసుకుంటూ ఇచ్చినటువంటి మన సోషల్ సార్ చాలా అద్భుతంగా చేస్తారు. సార్ కూడా మన దొరకడం అదృష్టంగా భావించాలి. మన పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒకరికి మించింది ఒకరు ఉన్నారు ఈ స్కూల్లో. అలాగే మన మేడం ప్లీజ్ షేర్ యువర్ ఐడియాస్. మేడం అందరినీ మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. మళ్ళీ ఒకటే స్పార్క్ టీమ్ ఐడియా అయితే బాగుంది సార్. శుభ్రంగా పెట్టుకుంటాడు, కాకపోతే ఇట్లా కాకుండా ఇదిలాగా పెట్టుకుంటాడు. ఈరోజు ప్రత్యేకంగా తెలుగు కాబట్టి కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఇది ఎక్కువ ఉంది. అవేమో ఒకటేసారి ఇచ్చేది ప్రైజ్. ఐటీలో వాళ్ళు పాత ఐటీలో ఉన్నా కానీ ఇప్పుడేమో ఈ ప్రైజ్ల కోసమైనా పిల్లలు చదవాలని ఎక్కువ ఉంటుంది, మోటివేషన్ అవుతుంది.
వెరీ గుడ్. ఒకటో లాస్ట్ 5 minutes మనం ట్రై చేద్దాం. 1వ సంవత్సరం నుంచి పుట్టిన పిల్లవాడి నుంచి ముసలోళ్ళకి ఏదైనా ఫలితం ఉంటే ఈజీగా క్రాస్ చేస్తాం. అక్కడ బూజు ఉంది దుల్పనంటే ఎవడు దుల్పడు. 5,000 రూపాయలు నోట్లు పెట్టిరు అనుకోండి, అందరికి అందుతాయి తెలుసా? అందుతాయలేవా? ఇక్కడ బూజు ఉందంటారా అంటే ఎవరు మాకు అందదు సార్ మాకు అందదు అంటారు. అదే 5,000 రూపాయల నోట్లు ఉన్నాయి అనుకుంటా అంటే ఎందుకు అందదు సార్ అని ఫస్ట్ అందరు ఎక్కేస్తారు. ఒకరి మీద ఒకరు ఎక్కడమే లేదా. ఫలితం అనేది కనపడితే రిజల్ట్ ఎవరికైనా వస్తుంది, అందరికైనా వస్తుంది. అవునా కదా? అందుకనే రిజల్ట్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, అందుకని ఇవ్వడం జరిగింది. రైట్, మనం చివరిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క అభిప్రాయం సేకరించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. సార్ ప్లీజ్ వెల్కమ్. అమౌంట్ క్యాలిక్యులేషన్ లేవు, అన్ని ఒక్కొక్కరు ఏదో ఒకటి లేవు. నెక్స్ట్ టైం చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరూ యాక్ట్ ఉన్నారా? మరి చెప్పి ఇన్నది మొత్తం కూడా వేడెక్కి అలసిపోయారా? యాక్ట్ ఉన్నారు కదా? ఒకసారి రాక్ స్టార్ అనండి. రాక్ స్టార్, సూపర్ స్టార్, టీచర్ స్టార్, లాస్ట్ ఏది? స్పార్క్ స్టార్. మరి ఈ ప్రోగ్రామ్ ఇది రాక్ స్టార్. స్టార్ దాని రాక్దే రాక్ స్టార్. సరే, మరి ప్రోగ్రామ్ ఫస్ట్ వినగానే 5 minutes. మనకి ఎందుకంటే వాతావరణం కూడా అనుభవిస్తున్నారు కదా. ఎందుకంటే చుట్టూ మామూలుగా అమ్ముకుంటున్నాయి. మరి ఇంటికి పోతామా కూడా, ఎందుకంటే మనకు 2 days చూసినాము. ఇంటికి పోయేటప్పుడే వాళ్ళు స్టార్ట్ అయింది. అవునా కదా? సరే, ఏదైనా మరి ఈరోజు ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ పైన విద్యార్థుల్లో ఆసక్తి నింపాలంటే ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇంకొకటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు సబ్జెక్టులో ఇప్పుడు తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు సబ్జెక్టు నువ్వు పర్ఫెక్ట్గా చదవగలిగితే, నువ్వు చదివింది అర్థమైతే, మరి ఒకటి నువ్వు అర్థమైంది నువ్వు కరెక్ట్ రాయగలిగితే మిగతా సబ్జెక్టులు ఏవైనా మనం ఈజీగా చదవగలుగుతాం. చదువు మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. తెలుగు వచ్చిందంటే నెక్స్ట్ అవే గ్రామర్ హిందీలో ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే నేమ్ చేంజ్. మరి ఇంతకుముందు మనం గ్రూప్స్ ఉన్నాయి, ఏబీసీ ఉన్నాయి. ఇది చాలా ఏళ్ళ నుండి మీరు ఉన్నారు. మరి మీరు ఏబీసీ గ్రూపులు ఉన్నాయి, దాన్ని సార్ చేంజ్ చేసి ఆ గ్రూపులు వేరే, మరి ఇక్కడ ఈ సూపర్ స్టార్, ఫ్యూచర్ స్టార్, సూపర్ స్టార్, స్టార్ స్టార్ గ్రూపులు వేరే. అంటే అదేమో గ్రూపులు ఎవరెవరైతే చదువుతుందో మరి ఎట్లా ఎగ్జామ్లో మార్కులు వస్తున్నాయి దాని ఆధారంగా తీసుకుంటుంది. మరి ఇది కంటిన్యూగా నువ్వు క్లాస్లో ఉన్నప్పుడు చదివినప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, నువ్వు ఇంటికాడ ఏం చదువుతున్నావు అన్నీ ఓవరాల్గా ఎగ్జామినేషన్ చేయడానికి ఈ గేమ్ అనేది పనికొస్తుంది. అర్థమైందా? బట్ ఒక చదివే కాదు, నీ క్రమశిక్షణ, తర్వాత నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తున్నావు, అవన్నీ కూడా మరి ఈ గేమ్ ద్వారా మనకు అలవాటైంది. కాబట్టి మరి ఈ గ్రూప్లో మరి తెలుగు సారు చాలా స్కూల్లో వేస్తున్నది మేము ఇక్కడ ఇస్తుంటేనే ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మన టీచర్లు అనేది ఒక 2 సంవత్సరాలు చేస్తే వాళ్ళు ఇక్కడ వేసుకునేప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి మరి మనకు తెలిస్తే అది చాలా స్కూల్లో కూడా వేస్తుంది. మన స్కూల్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు. మరి మన స్కూల్లో కూడా వేరే స్కూల్లో చేసినట్టు మన స్కూల్లో కూడా సారు కార్యక్రమాలు చేస్తాడు. మరి వాళ్ళతో పాటు మిగతా సబ్జెక్ట్ టీచర్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి ఒక ఐడియా అనేది ఉంటుంది. మరి వాళ్ళ సబ్జెక్ట్లో విద్యార్థులను ఏ విధంగా ఇస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఆ విధంగా చేస్తారు. దానికి మెయిన్ కారణం ఎవరంటే విద్యార్థులు. మీరే చదివింది విని చెప్పింది చేస్తే మరి ఈ విధంగా ఎవరైతే ఏమయ్యే గ్రూపులు అవుతారో మీరు ఫాస్ట్ స్టార్లు అవుతారు. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫాస్ట్ స్టార్లు అవుతారు. అయితే నేను ఇంతకుముందు సోషల్ సబ్జెక్ట్లో సేమ్ ఇవే గ్రూపులు, పేర్లు వేరే కానీ సోషల్ సబ్జెక్ట్లో ఒక లెసన్ అయిపోయిందంటే
లేదా ఒక 4-5 లెసన్లు అయిపోయిందంటే ఆ లెసన్లో ఖచ్చితంగా గ్రూప్ అంటే మనం ఇప్పుడు ఎవరైతే స్పార్క్ స్టార్లు ఉన్నారో అలాంటి గ్రూప్ అలాంటి విద్యార్థులు ఆ లెసన్లో ప్రతి ఐటమ్ ప్రతి క్వశ్చన్ అడిగితే రకంగా చెప్పగలుగుతున్నారు. ప్రతి క్వశ్చన్ అడిగితే చెప్పాలి, ఆ సబ్జెక్ట్ ఏది అడిగినా చెప్పాలి. ఒక మ్యాప్ ఇచ్చిందంటే ఆ లెసన్ అయిపోయినా ఆ లెసన్లో వచ్చిన మ్యాప్ ఖచ్చితంగా వాల్ మ్యాపా ఇండియా మ్యాపా నువ్వు ఆ మ్యాప్లో ఏదైతే వచ్చిందో అది కంపేర్ చేయాలి. ప్లేన్ మ్యాప్ ఇచ్చి నువ్వు ఈ ఫలాన్ని నువ్వు మ్యాప్ గుర్తించంటే గుర్తించాలండి. ఆ విధంగా చేసి గ్రూపులు చేసినాయి. కాబట్టి ఇప్పుడు 10th సరే మళ్ళీ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కాదు, 10th క్లాస్ నేను వెళ్తే క్వశ్చన్ అడిగితే ఒక్కరు కూడా చెప్తలేదు. నాకు చాలా మీతో కూడా అన్నాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది రాని. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ చెప్తలేదు, మీరు చిన్న క్వశ్చన్స్ కూడా అడిగినా కానీ చెప్తలేదు. నేను ఈవెన్ 10th క్లాస్, ఇక మిగతా క్లాసులు చాలా తెలిసి తెచ్చుకున్నాయండి. అంటే ఈ విధంగా మనం ఏది చేయాలన్నా సార్లు మీరు చదవాలి, మేము పైకి వెళ్ళాలి, మంచి పై గ్రూప్లో ఉండాలి, సార్లు ఏదడిగినా చెప్పాలి అనేది మీలోనే ఉండాలి, దాన్ని కష్టపడాలి. మరి ఇప్పుడు అందరూ కూడా ఆ పాఠశాలలు ఉన్నారు, ఇంటికాడ అర్ధగంటనే ఉంటున్నారు, తెలుగు మీద అర్ధగంట టైం పెట్టాం. ఓకే, ఇంకొకరు ఎక్కువ గంట పెట్టవచ్చు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినందుకే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. క్వశ్చన్ అడిగిన వెంబడే ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి, మనం చదివిన దృష్టి పెట్టాలి. ఇప్పుడు చాలామంది దాని ఉన్నారు, కొంతమంది కూర్చున్నాడు కింద ఉన్నారు, వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళకి చెప్పలేరు. ఆ బాధ కూడా వాళ్ళకి ఏందో తెలియదు. కింద కూర్చున్న వాళ్ళకు తర్వాత ఫీచర్ స్టార్లు ఉన్నారు, ఫీచర్ స్టార్లో లేని వాళ్ళు, కొంతమంది ఫీచర్ స్టార్లో కూడా లేని వాళ్ళు ఉన్నారు ఇంట్లో. మరి వాళ్ళు చాలా బాధ అనిపిస్తుంటారు. ఆ బాధ అనిపిస్తేనే పైకి పోతాం. ఇక బాధ అనిపించలేదు, అది ఏందో నాకు తెలియదు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఇక నేను ఇట్లా చూస్తుండా అనుకున్నాడు ఎవడు ఏం చేయలేదు, అవునా కదా. కాబట్టి అట్లా ఎవరు ఉండవు. ఆ విధంగా ఇలాంటి బాధ పడకుండా, దీని గురించి తెలుసుకోకుండా, ఆలోచించకుండా ఎవరు కూడా ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రతి సబ్జెక్ట్లో టీచర్ సార్లు మరి వాళ్ళు ఏ వేళ చెప్తే వాళ్ళ అంటే ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళు కంపల్సరీ చదువుకోవాలి, ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలి. ఇప్పుడు ఇంకోటి, మీరు దీంట్లో వచ్చి మాట్లాడడానికి వస్తలేరు, అది కూడా చాలా నాలెడ్జ్ ఇస్తుంది. మీరు ఆడ కూర్చోవడం వేరే, అది చెప్పడం వేరే, బుక్లో రావడం వేరే, ఇక్కడ వచ్చి ప్రజెంటేషన్ చేయడం వేరే. ప్రజెంటేషన్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి నాకు. ఇంకా నేను ఒక యాక్టివ్ ఇంకా చదవాలి, ఒక ఇంతమంది ముందర నేను ఒక స్టార్ కావాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడడం కూడా ఒక పెద్ద కళ. నన్ను నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒక పెద్ద మంచి మార్గం ఉంది. అయితే ఇంతకుముందు నేను ఒక స్కూల్లో సోషల్ ఎట్లా చేసేది చెప్తా, ఒక 2 మాటలు. గ్రూప్లో నేను 40 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెట్టా, మల్టిపుల్ చాయిస్ లేదా 1 మార్క్ క్వశ్చన్స్. మరి అందులో ఫస్ట్ 80 అబోవ్ మార్క్స్ వచ్చేవాళ్ళు, 80% పోతేనే వాళ్ళు 9th క్లాస్ ఉన్నారనుకోండి, నేను దాంట్లో 9th 0 అని పెట్టాను, గ్రూప్ 0 లేదా 9th క్లాస్ 0 గ్రూప్. తర్వాత 9th 1, 9th 2 ఇట్లా 3 గ్రూప్స్, ఇంకా 9th 4 కూడా అని ఉంటాయి. మరి 9th 0 గ్రూప్లో ఎవరుంటారు? 80% మార్క్స్ వచ్చి ఉండే ఎగ్జామ్ పెడితే 80% మార్క్స్ ఉండాలి. 80% మార్క్స్ 20 కానీ 40 కానీ పెడుతుంటే 80% మార్క్స్ ఉండాలి. అది ఇప్పుడు 80%. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 60 to 80 మధ్యలో ఉండాలి పర్సెంటేజ్ మార్క్స్. అది ఎన్ని మార్క్స్ పెట్టేసారు. నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు 80 మళ్ళీ దాటితేనే ఆ గ్రూప్లో ఉంటారు, 80 దాటితేనే ఆ గ్రూప్లో ఉంటారు. మరి 80 దాటకుండా మళ్ళీ ఒక 70 అంటే 80 లోపల వచ్చినానుకోండి మళ్ళీ కింద గ్రూప్కి వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఆ విధంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫస్ట్ లెవెల్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్లో 0 కింద ఉన్న వాళ్ళు ఉంటారు, ఫస్ట్ 0 ఉంటారు కదా. మళ్ళీ 80 ఒక 4 టైమ్స్ వాళ్ళు 80 మార్క్స్ వచ్చుకుంటే అట్లే ఉంటే మరి వాళ్ళు మన దాంట్లో 9th క్లాస్ సూపర్ గ్రూప్. అంటే 80 మార్క్స్ 4 టైమ్స్ ఎగ్జామ్లో 80 కంటే తగ్గకుండా ప్రిపేర్ కావాలి, అంటే ఉండాలి, స్టాండ్గా ఉండాలి. సో వాళ్ళు ఎట్లుంటారో ఒకసారి గమనించాలి. బట్ ఆ విధంగా గ్రూపులు చేసి సోషల్ చెప్పేది. మరి ఏ స్కూల్ అయినా సరే ఆ సోషల్లో మ్యాథ్స్ సార్ వాళ్ళు కానీ తర్వాత మిగతా సబ్జెక్ట్ సార్ వాళ్ళు కూడా సార్ సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోయింది, కానీ మా పిల్లలు ఈ గ్రూప్లో ఉన్నప్పుడు ప్రతిసారి డౌట్లు అడిగారు.
వచ్చి డౌట్లు అడిగేది, తర్వాత జీకే క్వశ్చన్ మండల్ పోయిన ఎక్కడ పోయినా మనం ఖచ్చితంగా ఉండేది. మరి మనం ఇక్కడ కూడా మన స్కూల్లో లాస్ట్ ఇయర్ చూసాం. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ చూసి కదా, 10th క్లాస్ అన్ని సబ్జెక్ట్ టీచర్లు మన మండల్లో మంచి మార్కులు వచ్చినాయి. మరి దాంట్లో ఎన్నిసార్లు ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ సార్లు ఎగ్జామ్స్ పెట్టారు మనం చూసాం అన్నమాట. అంటే ఎగ్జామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తుంటే మీరు చదువుతుంటే మన సబ్జెక్ట్ పెరుగుతుంది. ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఏ లెసన్ది, తర్వాత దాన్ని ఎట్లా నేర్చుకోవాలి నీకు డౌట్ ఉంటుంది. అది నీకు అర్థం కాకపోతే సార్ నువ్వే అడుగుతావు, మళ్ళీ నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి మరి నిజంగా నా సోషల్లో చేసేవాడిని. సోషల్లో దాదాపు నాగిల్లా నేను ఇంతకు 6 years చేసిన, నేను కూడా 9 years చేసిన. మండలి వల్ల ఖచ్చితంగా సోషల్ సబ్జెక్ట్లో మా పిల్లలు ఉండేది. కాబట్టి మ్యాప్లా కానీ వేరే కూడా ఎగ్జామ్ రాస్తే వీళ్ళేగా ఈ పిల్లలు ఉంటే వాళ్ళు మ్యాప్ రాస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా చెప్తాను, అట్లా ప్రతి ఒక్కరికి ఉండాలని ఎన్నో సార్లు చెప్పి తెలుసుకున్నాను. కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు 9th ఒక 2-3 ఉన్నారు అట్లా లేదు, అవునా కదా. 9th క్లాస్లో 28 members ఒక 3 members డిక్లేర్ ఆపరేటర్లు వాళ్ళకి అట్లా లేవు తప్ప మిగతా అందరికి అట్లా ఉన్నాయి. అందరికీ వాళ్ళకు ఇండియా మ్యాప్ తర్వాత కాంటినెంట్ ఓడినెంట్ కూడా మ్యాప్లో ఏదో గుర్తించలేదు. మరి ఇప్పుడు గుర్తించగలుగుతున్నారు అంటే మనం ఒక్కొక్క విధంగా మరి వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు కూడా చెప్పేది మనం మన మండలంలో మరి మన డిస్ట్రిక్ట్లో కూడా ఇవన్నీ వెళ్తే ఖచ్చితంగా గట్టిగా తెలుస్తుందనే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ